కార్యకర్తలు లేకుండా తాము లేమని మంత్రి కేటీఆర్ అన్నారు. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యమని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. డైలాగులు కొట్టడం ఈజీనే, కానీ పనిచేయటమే కష్టమని అన్నారు. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, అలా మాట్లాడే సంస్కారం తనకు లేదని అన్నారు. తాను పేపర్ లీక్ చేసి బతుకుతున్నానా అని ప్రశ్నించారు. కిందికెళ్ళి మీదకి వెళ్ళి మన కలెక్టరేట్లు ఉంటుంది గసండి లిఫ్ట్ 2 ప్రారంభించి దాని కింద రాసి ఇంకా జాతికి అంకితం చేసిన కిషన్ రెడ్డి అట. ఏ జాతికి రా నాయన, జాతికి అంకితం చేసిన 2 లిఫ్ట్. కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు. మరి నేను కూడా ఏదైనా చేయాలని చెప్పి మా కిషన్ అని ఏం చేసిన ఎరికేనా, లిఫ్ట్లు 2 లిఫ్ట్లు పెట్టిండు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో 2 లిఫ్ట్లు పెట్టి గిది వీళ్ళ పనితీరు. ఒక స్కూల్ శాత కాదు, గుడి కట్టే శాత కాదు, ఇక్కడ ఒక్క వర్గానికి సాయం చేసే శాత కాదు. ఇంకా మీదికెళ్ళి మాటలు డైలాగులు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నాను. 9 ఏళ్లలో ఒక శత్రు దేశాన్ని చూసినట్టు, ఒక పొరుగు దేశాన్ని చూసినట్టు పగబట్టి తెలంగాణను పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ కాదా? ఏమన్నాడు అన్నాడు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు అన్నది ఈ దౌర్భాగ్య ప్రధానమంత్రి కాదా? వీళ్ళు ఒక్కటంటే ఒక పరీక్ష రాసిండ్రో లేదో నాకైతే డౌటే. అసలు చదివినారా వీళ్ళు? ఏమన్నా చదువుకిదేమన్నా వచ్చా వీళ్ళకు? బండి సంజయ్ ఎప్పుడైనా ఒక పరీక్ష రాసే దమ్మున్నది? ఆయన చదివిండా అసలు? రేవంత్ రెడ్డి డిగ్రీ ఏందో ఎరికేనా మనకు? అసలు నిజామాబాద్ ఉందేమో ఫేక్ డిగ్రీ దొరికిపోయిండు, రాజస్థాన్ లో దొంగ డిగ్రీ పెట్టిండు, వాడు దొరికిపోయిండు. ఇక్కడ ఈయన ఇట్లున్నాడు. కిషన్ రెడ్డి ఏమో ఆయన గురించి చెప్పుకుంటే మంచిగా ఉండదు.